నామములో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు శిలువ శ్రమల అనుదిన కార్యక్రమంలో భాగముగా 2025 సంవత్సరం ఇది మొదటి దినం. ప్రేమణ దోంబిడ్లారా, ఈ రోజున యేసుక్రీస్తు మనస్సు గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ఈ 1 నుండి 6 వచనాలు గల లేఖన భాగములో క్రీస్తు మనస్సు మనకు కనబడుతూ ఉన్నది. మొదటి వచనం చదివినట్లయితే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శ్రమల రోజుల్లో ముఖ్యంగా మనం అందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ కార్యాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో ఏ రీతిగా శ్రమను అనుభవించాడో, ఆయన శిలువ శ్రమలు ఎందుకు అనుభవించాడు అనంటే, మనందరి లోకమంతటి పాపములను తాను శిలువలో భరించాడు. ప్రతి ఒక్కరి పాప భారాన్ని ఆయన మోసి ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు శ్రమపడేటటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. ఆయన శ్రమపడింది దేని కొరకయ్యానంటే, మనందరి పాపముల నిమిత్తమై మనకు రావలసిన దోష శిక్ష మరి తన మీద వేసుకొని ఆయన మరి శ్రమపడిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున ఒక విశ్వాసీ స్థానంలో ఉన్నటువంటి మనమందరము చేయవలసిన పని ఏమిటి అని అంటే, క్రీస్తు శ్రమపడినటువంటి అట్టి మనస్సును మనము ఆయుధముగా ధరించుకోవాలి. దేని కొరకు అనంటే, ఇక నుండి మనము కూడా శ్రమపడాలి. ఎలాగున శ్రమపడాలి? యెషయా గ్రంథము 58వ అధ్యాయములో కొంతమంది ఉపవాస దీక్షలో ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు అంటా ఉన్నారు దేవునితో, అయ్యా మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడడం లేదు? మేము మా ప్రాణాలు ఆయాసపరుచుకొనుచుంటుండగా నీవెందుకు చూడడం లేదు? మేము చాలా నీ కొరకు పొట్టమార్చుకొని ఉపవాస దీక్షలు చేసి చాలా కష్టపడుతున్నామయ్యా, శ్రమ పడుతున్నామయ్యా, నువ్వెందుకు చూడడం లేదు అని అంటా ఉన్నారు. అంటే ఈ రోజున మనము ఉపవాసముండి కాస్త మనలను మనము నలగగొట్టుకుంటే భలే శ్రమ పడుతున్నాము అనేటటువంటి భావన మనకు వస్తుండొచ్చు. నేను ప్రతిరోజు వేకుజామున 4 గంటలకు ఖచ్చితంగా లేచి 40 రోజులు కాదు 80 రోజులు పెట్టినా నేను వెళ్తానండి అనే మనస్సు నీకు ఉండొచ్చు. అలాగున నన్ను నేను శ్రమ పెట్టుకుంటున్నాను, ఎండైనా వానైనా ఏ స్థితి అయినా నేను దేవుని సన్నిధికి వెళ్తాను అనేటటువంటి పరిస్థితి కనుక నీలో ఉంటే అది కాదు నిజమైనటువంటి శ్రమ. యేసు ప్రభువుల వారు నీ పాపముల కొరకు ఏ రీతిగా తన మీద వేసుకొని సిలువలో ప్రాణత్యాగము చేశాడో, తన రక్తాన్ని చిందించి ఆ శ్రమపడిన స్థితి ఉన్నదో, ఈ రోజున నీలో ఉన్నటువంటి పాపభూయిష్టమైనటువంటి కార్యాల కొరకు నీ శరీరమందు నువ్వు శ్రమపడాలి. అవి ఏంటో క్రింది వచనాల్లో చెప్తాడు. ఇక కంటిన్యూషన్గా చదవండి.
శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయు లేక ఉండును. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. శరీర విషయములో శ్రమ పడాల. శరీర విషయములో శ్రమ పడడం అంటే దాని అర్థం ఏంటంటే శరీరంలో కొన్ని కోరికలు, కొన్ని క్రియలు, కొన్ని దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ఉంటాయి. వాటి విషయంలో మనము శ్రమ పడాలి, వాటిని మనము నలగగొట్టుకోవాలి, దాని కొరకు మనము శ్రమ పడాలి. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవునికి ఎంతో ఇష్టలముగా ఉండాలని ప్రతి భక్తుడు భక్తురాలు కోరుకునేటటువంటి మాట వాస్తవమే. కానీ మరి దేవునికి ఇష్టముగా ఉండాలంటే దేవునికి అయిష్టమైన కార్యాలు మనలో లేకుండా చూసుకోవాలి, అంతే కదా. దేవునికి ఇష్టముగా ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటి? దేవునికి ఏదైతే ఇష్టం లేదో వాటిని మన జీవితంలో నుండి, మన శరీరంలో నుండి, మన హృదయంలో నుండి తొలగించుకోవలసిన ఆవశ్యకత ఉన్నదని మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కింద చూడండి, అసలు క్రీస్తు మనస్సు మనకున్నదా లేదా? ఈ 3వ వచనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం, నేను దేవునికి చాలా ప్రేమైన వాడను, నేను దేవునికి చాలా ప్రేమైన దానను అని అనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మన భక్తిని మనమే మెచ్చుకుంటాం. ఎవరు రారండి, నేను వచ్చేసరికి ఎవరు రారు, నేను ముందు వస్తాను. ఎవరు రాకముందే నేను వచ్చి పాటలు పాడుతాను. ఎవరు రాకముందే నేను వచ్చి మైకులు వేస్తాను. ఎవరు రాకముందే నేను అది చేస్తాను. అందరూ డుమ్మాలు కొట్టవచ్చు, కానీ నేను ఆ సంవత్సరంలో 52 ఆదివారాలు ఖచ్చితంగా మందిరానికి వెళ్తాను. ఎంతమంది డుమ్మాలు కొడతారో నాకు తెలియదు, కానీ ఈ 40 రోజులు మాత్రం నేను మాత్రం ఖచ్చితంగా వస్తాను, వచ్చి తీరుతాను, నేను అస్సలు మిస్ కానండి అని ఒకవేళ మనల్ని మనము నేను పర్లేదు బాగున్నాను అని మనం అనుకోవచ్చు. కానీ అసలు క్రీస్తు మనస్సు నీకున్నదా? ఈ భక్తి కార్యములను బట్టి క్రీస్తు మనస్సు నీకున్నదో లేదో తెలియపరచబడదు. కానీ ఇదిగో ఈ వీటిని బట్టి అసలు క్రీస్తు మనస్సు నీలో ఉన్నదా లేదా, క్రీస్తు హృదయం నీలో ఉన్నదా లేదా, క్రీస్తు తత్వము స్వభావము నీలో ఉన్నదా లేదా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా. దించండి. ఇప్పుడు 3వ వచనం చదువుకుందాం. మనము పోకిరి చేష్టలను, జాగ్రత్తగా వినండి, దీన్ని మనము కాస్త ఈ రీతిగా అర్థం చేసుకోవడానికి చదువుకుందాం. క్రీస్తు మనస్సు మనకు ఉంటే అనే పదాన్ని జోడించి ఒక్కొక్కటిగా చదువుదాం. ఏంటి? క్రీస్తు మనస్సు నాకుంటే, మనకు ఉంటే పోకిరి చేష్టలు మనలో ఉండవు. మరలా రెండవది, క్రీస్తు మనస్సు మనలో ఉంటే దురాశలు మనలో ఉండవు. అలా చదవాలా? క్రీస్తు మనస్సు మనలో ఉంటే పోకిరి చేష్టలు మనలో ఉండవు. జ్ఞాపకం చేసుకోవాలా? క్రీస్తు మనస్సు మనలో ఉంటే దురాశలు మనలో ఉండవు. క్రీస్తు మనస్సు మనలో ఉంటే మద్యపానము చేయము. క్రీస్తు మనస్సు మనలో ఉంటే అల్లరితో కూడిన ఆట పాటలకు దూరముగా ఉంటాం. క్రీస్తు మనస్సు మనలో ఉంటే త్రాగుబోతుల విందులు జలసాలు వాటికి మనము దూరముగా ఉంటాం. క్రీస్తు మనస్సు మనలో ఉంటే చేయదగని విగ్రహ పూజలు చేయరు. వీటన్నిటిని బట్టి
క్రీస్తు హృదయము, క్రీస్తు మనస్సు, అసలు క్రీస్తు నీలో ఉన్నాడా లేదా అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎన్ని విషయాలు చెప్పబడినాయి? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, మొదలైన వాటి యందు నడుచుకొను అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. నీ ఇష్టానుసారముగా నువ్వు బ్రతికావు. లోకములో ఉన్నటువంటి ఇదిగో అనేకుల ఇష్టము చొప్పున లోకులందరూ నడుచుకున్న మార్గంలో నీవు నడుచుకున్నావు. ఇక గతించిన కాలము గడిచిందేదో జరిగిందేదో జరిగిపించాలి. ఇక ఇప్పుడు నువ్వేం చేయాలంటే మార్పు చెందాలా. ఎలా మార్పు చెందాలి అని అంటే, నీలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన, ఈ శరీర సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా తొలగించబడి క్రీస్తు మనస్సు నీలోనికి రావాలి. యేసయ్య నీ హృదయములో నివసించాలి. యేసయ్యకు నువ్వు స్థానం ఇయ్యాలి. ఆయన మనలో ఉంటేనే కదా ఆయన మనస్సు మనకు వచ్చేది. క్రీస్తు నీలో లేనప్పుడు క్రీస్తు మనస్సు నీకు ఎలా వస్తుంది? ఆ హృదయం నీకు ఎలా వస్తుంది? కనుక యేసయ్యకు స్థానం ఇవ్వాలి. యేసయ్య నిజంగా మనలో ఉంటే ఉన్నాడా లేడా అనడానికి ఇదే సూచన. ఇంకా చాలా దీంట్లో డీప్కి వెళ్ళాలి. మనకు సమయం లేదు. మీకు ఇవి చదువుకుంటే అర్థమవుతుందనే పరిభాషలోనే మీకు ఉదహరిస్తూ ఉన్నాను. ప్రేమన దోంబిళ్ళారా, నిజంగా క్రీస్తు మనస్సు మనకు ఉండాలి. ఆయన శ్రమ పడ్డాడు. ఈ రోజున మనము ఈ విషయంలో శ్రమ పెట్టుకోవాలి. ఒకవేళ వీటిలో ఏదైనా పోకిరి చేష్టలు కానీ, దురాశలు కానీ, మద్యపానము కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, జలసాలు, ఇదిగో విగ్రహ పూజలు, ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే వాటి విషయంలో నువ్వు శ్రమ పడాలి. వాటిని తొలగించుకోవడానికి శ్రమ పడాలి. శ్రమనే కదా. ఇంతవరకు పోకిరి చేష్టల చేత విచ్చలవిడిగా తిరిగినటువంటి వాడు ఒక్కసారిగా బైబిల్ పట్టుకొని మందిరానికి రావడం అంటే సాహసమే. నిజంగా మార్పు చెందాడంటే సాహసమే. 24 గంటలు తాగి తందనాలాడి ఇష్టానుసారముగా భార్యాబిడ్డలను పట్టించుకోకుండా తనకిష్టం వచ్చినట్టుగా వ్యవహరించిన వాడు ఈ రోజున త్రాగుడు, జూదమాడము, ఈ చెడు వ్యసనాలు ఏవైతే తనను ఇబ్బంది పడుతున్నాయో, కుటుంబానికి దూరం చేస్తున్నాయో, దేవునికి దూరం చేస్తున్నాయో, వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావడము, బ్రతుకు మార్చుకోవడం అంటే నిజంగా అది అసలు సిసలైన శ్రమ పెట్టుకోవడం. అంటే శ్రమ పడే మనస్సు అది. చాలామందిని చూస్తాం ఈ లెంట్ కాలంలో. కొంతమంది మొక్కుబడి భక్తులు ఉంటారు. ఏంటంటే ఈ 40 రోజులు నేను సిగరెట్లు తాగాను, నేను మందు ముట్టను, కొన్ని నినాదాలు, కొన్ని శబదాలు చేస్తారు. 40వ రోజు అయిపోయిందంటే యేసు రక్తమే జయం, మందు సీస పట్టిందే నయం అంటాడు. కొంతమంది ఇలాంటి తీర్మానాలు కూడా చేసుకుని కాదు మానేయడం మంచిదే అంటాను నేను. కానీ 40 రోజులు, అసలు 40 రోజులు ఒక మండలం అంటే నిజంగా పరిపూర్ణమైనటువంటి ఒక పరిస్థితికి అడిక్ట్ అయిపోతారు. ఈ 40 రోజులు ఏదైతే చేస్తున్నావో దీని అర్థం ఏంటంటే ఇక తర్వాత దీన్ని కొనసాగించే ప్రక్రియ మనలోనికి రావాలి. వైద్యశాస్త్ర ప్రకారముగా ఈ 40 రోజులకు చాలా ప్రాధాన్యత ఉన్నది. చాలా జ్ఞాపకం చేసుకుందాం, మళ్ళీ టాపిక్ డైవర్ట్ కాకుండాను. శ్రమ పడే మనస్సు మనము కలిగి ఉండాలి. క్రీస్తు మనస్సు శ్రమ పడ్డాడు నీ కొరకు. ఆయన తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా ఎదుట నుండి తొలగించు అన్నాడు. కానీ నీ చిత్తమే సిద్ధించును గాకని ప్రార్థన చేసి మన కొరకు తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆ మనసు నీకు ఉన్నదా? నీ కొరకు నీవు, నీ కుటుంబం కొరకు నీవు, నిన్ను నీవు నలగొట్టుకుంటున్నావా? ఈ క్రియలు నీలో ఉండకుండా నిన్ను నీవు అణుచుకుంటున్నావా? శ్రమ పెట్టుకుంటున్నావా?
ఇక నుండి ఆ మనస్సు కలిగి ఉండు. అదే క్రీస్తు మనస్సు, అదే క్రీస్తు మనస్సు. ఈ రోజున క్రీస్తు మనస్సు కలిగి ఉందాం. ఆ క్రీస్తు మనస్సు నీలో ఉన్నది అనడానికి రుజువు ఏంటి అనంటే, ఇదిగో క్రింద చెప్పబడినటువంటి 1, 2, 3, 4, 5, 6 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇవేవి కూడా నీలో ఉండడానికి వీలు లేదు. ఇందులో ఏ ఒక్కటి నీలో ఉన్నా క్రీస్తు మనస్సు, క్రీస్తు నీలో లేడు అని అర్థం. జ్ఞాపకం చేసుకుందాం, జ్ఞాపకం చేసుకోండి. మరి ఎన్ని దీంట్లో ఉన్నాయి? పోకిరి చేష్టలు ఉన్నాయా? దురాశలు ఉన్నాయా? మద్యపానం ఉన్నదా? అల్లరితో కొన్ని ఆట పాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, వీటిలో ఎన్ని నీలో ఉన్నాయి? ఒకవేళ ఉంటే వాటిని తీసేసుకోవాలా. అదే క్రీస్తు మనస్సు. నువ్వు పరిపూర్ణముగా సిద్ధపడాలి, అదే క్రీస్తు మనస్సు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమన దోమ బిడ్డలారా, ఈరోజు నుండి మనం క్రీస్తు మనస్సు మనం కలిగి ఉందాం. ఈ 40 రోజుల్లో నీకు ఏ మనస్సు రావాలంటే, నీ ఇష్టానుసారముగా ప్రవర్తించిన మనసు పోయి యేసయ్య మనసు నీకు రావాలి. దాని కొరకే ఈ కార్యక్రమాలు. కాబట్టి క్రీస్తు మనస్సు మనలోనికి రావాలా. క్రీస్తు మనస్సు నీలోనికి ఎప్పుడు వస్తుందంటే, ఇదిగో చేయకూడని కార్యాలు, ఈ 6 విషయాల్లో ఏ ఒక్కటి నీలో ఉన్న క్రీస్తు మనసు నీలో లేదని అర్థం. వాటిని విడిచిపెడితే క్రీస్తు మనసు నీలో ఉన్నదని అర్థం. కాబట్టి క్రీస్తు మనసు కలిగి ఉందాం, క్రీస్తు కొరకు బ్రతుకుదాం. పౌలులాగా అప్పుడు మనం చెప్పగలగాలి, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని పౌలు ఎలా చెప్పగలిగాడంటే, క్రీస్తు మనస్సు ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజున మనము కూడా అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుందాం. ఆ మనస్సు చేత మనలో ఉన్న బలహీనతలను చంపివేద్దాం. మనలో ఉన్నటువంటి ఈ పాపభూయిష్టమైన కార్యాలను, పాపభూయిష్టమైన ఆలోచనలను చంపివేసి క్రీస్తు మనస్సుతో ఏకీభవించి దేవునికి ఇష్టమైన జీవితాలు జీవించుదాం. అట్టి క్రీస్తు మనస్సు కలిగిన జీవితాలు దేవుడు మీకు ఎల్లరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.